వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంద్రమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు గుడ్ న్యూస్. దట్ టు స్పెషల్‌గా హైదరాబాద్‌లోనే ఇంద్రమ్మ ఇల్లు కావాలి అని అప్లికేషన్స్ పెట్టుకునే వాళ్ళ కోసం ఇంకా పెద్ద బిగ్ న్యూస్. అదేంటో తెలుసా? కేవలం 8 నెలల్లో దాదాపు 1,00,000కు పైగా ఇంద్రమ్మ ఇల్లులు హైదరాబాద్‌లోనే ఇయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌లో జాగేది ఇల్లు కట్టడానికి అని అనుకుంటున్నారా? హైదరాబాద్ అనగానే హైదరాబాద్ పేరు చెప్పి ఎటో మూలకి కొసకిస్తారు అని ఆలోచిస్తున్నారు కదా! అస్సలు కాదు. అండ్ ఉపాధి ఉండే చోట, అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఈజీగా ఉండే చోట, అండ్ ఉన్న వాళ్ళకి స్కూళ్ళు, తర్వాత రేషన్ షాపులు, లేదంటే హాస్పిటల్లు అన్నీ నియర్ బై ఉండే హైదరాబాద్‌లో అనువైన ప్లేస్ కోసం చూస్తుందంట ప్రభుత్వం. సో, ఆ ప్లేస్ ఇప్పటికే కొంతవరకు ఐడెంటిఫై చేసిందంట. ఇంకొంత ప్లేస్‌ని ఐడెంటిఫికేషన్ చేసే పనిలో ఉందంట. నమ్మబుద్ధి అయితలేదు కదా! ఈ మాట విన్న తర్వాత. ఒక్కసారి మినిస్టర్ పొంగులేటి ఏమన్నారో వినండి. ఇంద్రమ్మ ఇళ్ల సెకండ్ ఫేజ్ దట్ టు స్పెషల్లీ హైదరాబాద్ అలొకేషన్ గురించి. ఈ ప్రభుత్వంలో జిహెచ్ఎంసి పరిధిలో మొదటి విడతగా 1,00,000 ఇళ్లు, మళ్ళీ రెండో విడత కూడా తప్పకుండా జిహెచ్ఎంసి పరిధిలో రెండో విడత కూడా ఇళ్లు ఇస్తామని ఈ వేదిక ద్వారా జిహెచ్ఎంసి పరిధిలో ఉండే నా నిరుపేద కుటుంబ సభ్యులందరికీ ఇదే వేదిక ద్వారా తెలియజేసుకుంటూ, ఇది పేదోడి ప్రభుత్వం, పేదల కష్టాలు తెలిసిన ప్రభుత్వం, పేదోడికి భద్రత, భరోసా. 2026, 2027 అంటే ఈ 8 నెలల్లో, ఆర్థిక సంవత్సరం ఇంకో 8 నెలల్లో దాదాపు 3.5 లక్షల ఇంద్రమ్మ ఇల్లులు ఇయ్యాలని నిర్ణయించింది. సో, అది కూడా 400 చదరపు గజాల్లో పేదవాళ్ళకి అనుగుణంగా ఉండేటట్టు. అండ్ ఇందులో కూడా ఎల్ఐజీ, ఎంఐజీ అని అంటే లోయర్ ఇన్కమ్ గ్రూప్ ఒకటి, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఒకటి, రెండుగా విభజించి ఈ ఇద్దరికి సపరేట్గా ఇంద్రమ్మ ఇల్లులు శాంక్షన్ చేయాలని ఆలోచించింది. సో, శాంక్షన్ చేయాలి అని ఆలోచించడం అప్పటికే గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ కోసం అర్జీలు, అండ్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్జీలు దాదాపు లక్షల్లో ఉన్నాయి. సో, అది కూడా స్క్రూటినీ చేసే పనిలో ఉన్నారు. సో, ఎట్లయితే ఫస్ట్ విడత 1,00,000 ఇల్లులు సక్సెస్ఫుల్గా ఇచ్చారో, ఈ 8 నెలల్లో 3,50,000 ఇల్లులు అట్లే ఇవ్వాలని ఆలోచిస్తున్నారంట. అందులో 1,00,000 ఇల్లు హైదరాబాద్ పరిధిలోనే ఇవ్వాలి అనే ఆలోచన. సో, 2.5 లక్షలు మిగతా నియోజకవర్గాల్లో, మిగతా జిల్లాల్లో ఇవ్వాలని ఆలోచనలో ఉన్నారు. సో, హైదరాబాద్లో ఇల్లు ఇచ్చే వరకు ప్రత్యేకంగా మంత్రులు, సర్కారు దృష్టికి కలెక్టర్లు ఇచ్చిన నివేదికని ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఏంటా నివేదిక అంటే, సో ఇప్పటికే గత బీఆర్ఎస్ ప్రభుత్వం చాలామందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు మంజూరు చేసింది. సో, ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు మంజూరు చేసే క్రమంలో వాళ్ళకి కొల్లూరులో అండ్ సిటీకి అవుట్స్కట్స్లో ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చింది. ఎందుకంటే హైదరాబాద్లో అంత ప్లేస్ లేదు. అండ్ దాదాపు 20,000 మందికి, 30,000 మందికి, 15,000 మందికి ఒకే చోట ఇవ్వాలి అనంటే ఒక చిన్న ఊరు ఒకే చోట పెట్టినంత పని అనమాట. సో, అట్లా ఇవ్వాలంటే హైదరాబాద్లో ప్రాబ్లం అవుతుందని చెప్పి సిటీకి దూరంగా ఇచ్చారు. సో, సిటీకి దూరంగా ఇవ్వడం వల్ల ఆ దూరంలో ఉండే ప్లేస్ కూడా గ్రోత్ అవుతుంది, అండ్ అక్కడ కూడా గ్రోత్ కారిడార్ స్టార్ట్ అవుతుంది, అండ్ అక్కడ కూడా డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ రానున్న కొన్ని సంవత్సరాల్లో సిటీ అవుట్స్కట్స్ కూడా సిటీ పరిధిలోనే వస్తుందన్న ఆలోచనతో ప్రభుత్వం ఇచ్చింది. కానీ దానివల్ల ఇమీడియట్గా అక్కడికి షిఫ్ట్ అయిన వాళ్ళకి ఉపాధి లేక, రేషన్ లేక, పిల్లలకి స్కూళ్ళు లేక, హెల్త్ సెంటర్ లేక, ఇలా అన్ని కారణాల అక్కడ ఉండకుండా మళ్ళీ ఆ బస్తీలో నివాసం ఉంటున్నారు. సో, ఇదే వాళ్ళు వర్షన్ కలెక్టర్కి ఇచ్చిన లెటర్లో కూడా ఇచ్చారు, నోటీసులు ఇస్తున్న సందర్భంలో. సో, అదే పరిగణలోకి తీసుకున్న ఈ సర్కార్, ఐ మీన్ కాంగ్రెస్ సర్కార్, సో మేము ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు అట్లా ఇచ్చారు, మేము మాత్రం అస్సలు ఇవ్వము, కేవలం అన్నిటికీ అనుగుణంగా నియర్ బై ఉండే ప్లేసెస్లో మాత్రమే ఇస్తామని. సో, హైదరాబాద్లో నియర్ బై ప్లేసెస్ ఏంటి? సో, ఎక్కడైనా జాగా ఉందా కొంచెమైనా? కనీసం ఒక ఆసుపత్రి కట్టుకోవాలన్నా ప్లేస్ లేని పరిస్థితి. ఉన్న ప్రభుత్వ హాస్పిటల్‌నే రిపేర్లు చేసుకొని నడిపించే పరిస్థితి కనిపిస్తుంది. సో, ఇక్కడ ఉండే హైదరాబాద్‌లో ఉండే ప్లేస్ లేక ఉండే పొల్యూషన్ పెరిగే ఇక్కడ నుండి ఇండస్ట్రియల్ ఏరియా అంతా కూడా సిటీ అవుట్‌స్కట్స్‌కి పంపిస్తున్న పరిస్థితి. మరి ఇలాంటి సిట్యుయేషన్‌లో హైదరాబాద్‌లో ఇంద్రమ్మ ఇల్లులు, అది కూడా 1,00,000 ఇంద్రమ్మ ఇల్లులు అని మంత్రి చెప్తున్నా కూడా నిజమా, నమ్మొచ్చా లేదా అని ఇంకా కూడా ప్రజల్లో ఒక క్వశ్చన్ మార్కే కనిపిస్తుంది. నిజంగా గనక హైదరాబాద్లోనే ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తే వాళ్ళకంటే లక్షాధికారులు ఇంకొకరు ఉంటారా? నిజంగానే ప్రభుత్వం 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులు చేస్తా అన్నది, అండ్ ఇంద్రమ్మ ఇళ్ళ విషయంలో కూడా మహిళల పేరు మీదనే ఇస్తా అన్నది కదా. సో, ఈ ఇంద్రమ్మ ఇల్లు అంతా హైదరాబాద్లో ఇస్తే నిజంగానే వాళ్ళని ఒక్కొక్కరిని కోటీశ్వరులు చేసినట్టే. ఎందుకంటే హైదరాబాద్లో ఉండే భూమి వాల్యూ అది. అండ్ దాంతోపాటు అన్నిటికీ అనువైన ప్లేసు, అన్నిటికీ దగ్గరగా ఉండటం వల్ల పేదలు కూడా
వాళ్ళ రెక్కలు ముక్కలు వేసుకొని ఎంత కష్టం చేసినా కూడా అదే బస్తీలలో వేల కొద్ది రెంట్లు కట్టి మరీ ఉంటుంటారు. ఇంకొంతమంది ఆ రెంట్లు కట్టని పరిస్థితిలో గుడిసెల్లో అయినా ఉంటుంటారు. సో అందుకని ఇవన్నీ మేము పరిగణలోకి తీసుకొని గుడిసెల్లోని హైదరాబాద్గా మారుస్తాం, తెలంగాణలో ఒక్క గుడిసె కూడా కనిపించకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తాం అని నిర్ణయం తీసుకున్నాం. సో కేవలం హైదరాబాద్ వాళ్ళకే కాదు, ఇంకొకరు కూడా గుడ్ న్యూస్ ఏంటంటే నియోజకవర్గాల్లో ఇప్పటికే ఇంద్రమ్మ ఇల్లు గతంలో మంజూరైన, లేదంటే పాత ఇల్లు, పాడుబడ్డ ఇల్లు, పాడైపోయిన ఇల్లున్నా మళ్ళీ వాళ్ళకి ఆర్థిక స్తోమత లేకుండా కట్టుకోలేని పరిస్థితుల్లో ఉండే వాళ్ళ కోసం కూడా ప్రభుత్వం ఇంకొక పథకం తెచ్చింది. సో అదేంటి అంటే ఇన్ కేస్ వాళ్ళు కనుక రేషన్ కార్డు దారులు అయ్యుండి అండ్ వాళ్ళకి కేవలం 2 వీలర్ ఉండి 4 వీలర్ లేకుండా ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పేయర్స్ కాకుండా, అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కట్టకుండా ఉండి అండ్ వాళ్ళకి సంబంధించిన ఫ్రీ కరెంట్ని వాళ్ళు వినియోగిస్తుండు అండ్ వాళ్ళ ఇంట్లో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి కనుక లేకుండా ఉన్నా, లేదంటే ప్రభుత్వ ఉద్యోగి అయినా కూడా పెన్షన్ తీసుకోకుండా ఉన్న వాళ్ళు అయ్యి ఉంటే వాళ్ళకుండే ఇంటిపైనే ఇంకొక స్లాబ్ కావచ్చు, లేదంటే ఇల్లు రిపేర్ చేసుకోవడానికి ప్రభుత్వం కొత్త పథకం తీసుకురాబోతుంది. సో దానివల్ల కూడా ఉన్న ఇల్లుని మళ్ళీ రిపేర్ చేసుకోవడానికి, లేదంటే ఉన్న ఇంటిపైనే మళ్ళీ ఇల్లు కట్టుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాము అంటుంది. సో ఇదనమాట ఇంద్రమ్మ ఇల్లు అండ్ రిపేర్కి సంబంధించి, లేదంటే కొత్త పథకానికి అమలుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్.